హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇయర్స్ టీవీ. నేను కావేరి. సో గైస్, ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నా అంటే ఇక మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరి గురించి, నాన్ వేసిన గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడడానికి వచ్చిన. సో యాక్చువల్ గా ఆయనకైతే ఇప్పుడు జైలుకి తీసుకెళ్లిపోతారంట. ఆయన మీద కేసు ఫైల్ అయిపోయింది అండ్ ఈయన మీద అయితే కేసు ఫైల్ అయిందో అది నాన్ బెయిలబుల్ కేసు అని కూడా చెప్తున్నారు. సో లెట్స్ సీ ఇంకా ఏమేమి జరుగుతుందో ఈయన కేసు పరంగా కానీ ఈయన గురించి ఏమేమి ఉన్నా నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎంబడెంబడే. అండ్ ఇంకొకటి, ఈయన ఈ పొజిషన్ కి రావడానికి ఇప్పుడు ఎవరైనా అంటే ఒక మాట అంటారు కదా, ఎగిరి ఎగిరి ఒకటేసారి కింద పడతారని. సో ఈయన ఇప్పుడు అట్లనే అయిపోయింది అనమాట. మొన్నటి వరకు ఏదైతే రీసెంట్ డేస్ లో మనం చూసుకున్నామో బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదంటే అదే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి వాళ్ళ మీద ఎవరెవరిపైన కేసెస్ అయినాయో వాళ్ళందరినీ కూడా ఈయన ఎక్కిరించుకుంటా, వాళ్ళందరినీ తక్కువ చేసుకుంటా ఈయన వీడియోలు చేసి పెట్టడం జరిగింది. మనం అందరం కూడా చూసినాం అది. సో అట్లా చేయడం ఏమాత్రం కరెక్ట్? ఈవెన్ ఈయన కూడా ప్రమోషన్స్ బెట్టింగ్ యాప్ చేసిండు పని, కానీ ఈయననైతే ఎవరు అరెస్ట్ చేయలేరు, ఎవరు జైలు తీసుకోలేరు, ఎవరు కేసు ఫైల్ చేయలేరు. సో ఇక అందరు కూడా అనుకున్నారు ఈయన కూడా చేసిండు కదా, ఈయన కూడా అందరితోని ఈవెన్ హీఈస్ అమాంగ్ ఆల్ అని చెప్పి అందరు కూడా అనుకోరు. కానీ ఇక ఈయనని అరెస్ట్ చేయలేరు అండ్ ఈయన మీద ఏం కేసు అయితే ఫైల్ కాలేదు. మరి ఇప్పుడైతే ఈయన మీద కేసు ఫైల్ అయింది. అండ్ ఈయన ఈ పొజిషన్ కి రావడానికి చాలా కష్టపడ్డాడు. లైక్ ఈయన ఒక్కొక్కసారి అయితే లైక్ అంటే ఈయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక నియర్లీ ఒక 1 year వరకు కూడా ఆయనకు ఒక సబ్స్క్రైబర్స్ లేరు, ఒక ఫాలోవర్స్ లేరు ఇన్స్టాగ్రామ్ లో కూడా. అండ్ అది ఇంకొకటి, ఈయన ఈ స్టేజ్ కి రావడానికి మెయిన్ రీజన్ ఈయన చాలా మంది గుర్తుపడతారు అంటే ఫస్ట్ థింగ్ ఈయన ఒక ట్రావెలర్. ప్రతి ప్లేస్ కి తిరగడాలు, ఈయన ఫైనాన్షియల్ గా కూడా అసలు ఈయన ఒక ట్రావెలర్ గానే ప్రతి ఒక్కరు అయితే మంచి పేరు పొందిండు. అండ్ ఆ మంచి పేరు అనేది ఈయన నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఇక మంచి గురించి చేసేటోళ్ళు, మంచి గురించి మాట్లాడేటోళ్ళని మాత్రం ఈయన ఈ రోజు సపోర్ట్ చేయకపోతుండే. ఎవరైతే నెగిటివ్ ఉంటాడో వాళ్ళనే ఈయన సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ నెగిటివ్ ఉన్న వాళ్ళని ఇంకా నెగిటివ్ చేసుకుంటూనే ఉంటాడు ఈయన. సో ఇప్పుడు ఇంతే కాకుండా ఈయన మీద అయితే ఇప్పుడు కేసు అయితే ఫైల్ అయింది ఎట్ లాస్ట్. ఇక కేసు ఫైల్ అయిన తర్వాత ఇంకొక విషయం ఏం బయటకు వస్తుందంటే ఇది నాన్ బెయిలబుల్ కేసు అని అయితే చెప్పుకొస్తున్నారు అందరు. సో లెట్స్ సీ అంటే ముందు ముందు అసలు ఇంకా ఈయన మీద ఏమేమి కేసెస్, ఇప్పుడు ఒక్కోళ్ళని అరెస్ట్ చేసిరంటే ఆయన మీద ఇప్పుడు ఎన్నో చెప్తారు. సో ఇప్పుడు ఈయన మీద అయితే మనకు ఆబ్వియస్లీ తెలిసిన ఏంటి అంటే ఇక ఈయన మంచికి మంచి ఉంటాడు, చెడుకి చెడు ఉంటాడు. ఇక మనందరికీ తెలిసిన విషయమే ఇది. ఇక ఈయన మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేసిరో ప్రతి ఒక్కళ్ళ గురించి రీప్లే వీడియో చేసి పెడుతుండే, ప్రతి వాళ్ళకి రీప్లే వీడియో చేసి పెడుతుండే. లైక్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు శివజ్యోతి ఉంది, ఆమె పైన కూడా ఆయన రిప్లై చేసి ఆమెను కూడా ఎగతాళి చేసి మాట్లాడిండు. సో మరి ఈయనకి ఇప్పుడు ఎలాంటి న్యాయం జరుగుతుందో. లైక్ ఈయన కూడా ఒక కష్టపడే ఈ పొజిషన్కి వచ్చిండు, కష్టపడే ఈ స్టేజ్ వరకు వచ్చిండు. కాబట్టి ఇక మనం కూడా ఎవరిని కూడా తక్కువ చేసి చూడొద్దు. రేపు నాకైనా రావచ్చు, మీకైనా రావచ్చు సిచ్యువేషన్. కాబట్టి మనం ఎవరిని కూడా తక్కువ చేసి అయితే మాట్లాడే సిచ్యువేషన్స్ ఉండవు ఎక్కడ కూడా. అండ్ ఎవరి గురించి మనం మాట్లాడే రైట్స్ కూడా ఉండవు. సో ఇక నేను ఈ అన్వేషణ గురించి చెప్పాలనుకుంటుంది ఒక్కటే, ఈయన ఇన్ని రోజుల నుండి బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈయన అందరు ఒక ఎత్తు అయితే ఈయన ఒక్కడు ఒక ఎత్తు. ఎందుకంటే ఈయన ఒక్కరిని ఎవరు పట్టుకోలేకపోయినారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చిన్న చిన్న ప్రమోషన్ వీడియోస్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ పెద్ద పెద్ద వీడియోస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ పెద్ద పెద్ద వీడియోస్ చేసిన వాళ్ళు అయితే మంచిగా సేఫ్ గానే ఉన్నారు. నిన్న మొన్న ప్రమోషన్ వీడియోస్ 1-2 ప్రమోషన్లు చేసిన వాళ్ళని మాత్రము మంచిగా గట్టిగానే వేసుకుంటున్నారు. ఇక నిన్న మొన్న చేసిన వాళ్ళనే టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ ఎక్కువ ఎవరైతే డబ్బులు సంపాదించినారో, ఎక్కువ ఎవరైతే డబ్బులు ఎర్న్ చేసినారో ఈ ప్రమోషన్ల వల్ల, సో వాళ్ళనైతే ఇంకా కూడా ఏం చేస్తలే, జస్ట్ కేసులు అయితే ఫైల్ అయినాయి వాళ్ళ మీద. సో ఇక వాళ్ళందరితో ఈవెన్ హీస్ అమాంగ్ దెమ్ అని చెప్పి ఇక ఈయన మీద ఇప్పుడు కేసు అయితే ఫైల్ అయింది. మరి ఇంకా నెక్స్ట్ ఈయన మీద ఎలాంటి కేసెస్ వస్తాయో, ఈయన గురించి ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఇంట్రాగేట్ చేసినాక కొత్త కొత్త అన్ని బయటకు వస్తుంటాయి కదా. సో ఇంక ఈయన మీద ఎన్ని ఉన్నాయో ఈయన గురించి ఇప్పుడు చెప్పుకోవాలంటే ఇక అమ్మాయిలని మోసం చేసిందని అంటారు, డబ్బులు ఇచ్చి డబ్బుల గురించి రప్పించుకుంటాడు అమ్మాయిలని అని చెప్పి. ఇంకా ట్రావెలింగ్స్ గురించి ఎక్కడైతే పోతారో అక్కడ అందరు ఫారెనర్స్ ఎవరినైతే ఇక ఇంకా చెప్పడం ఎందుకు లేక ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే ఇది.
ఆయన డబ్బు చూపించే ప్రతి ఒక్కరితో లైక్ ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా ఇక డబ్బు 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 డబ్బు. ఇంకొకటి ఈయన ఒక ప్లే బాయ్, ఈయన ఒక ట్రావెలర్ అయితే మన అందరికి తెలుసు. ఈయన ఇక ఇంతమంది సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడైతే ఎట్లా నాగార్జున సార్ ని కూడా ఈయన టార్గెట్ పెట్టుకున్నాడు. ఆయన ఒక బిగ్ బాస్ హోస్ట్, ఆయనను కూడా ఈయన టార్గెట్ గా పెట్టుకున్నాడు. అంటే మరి ఇంకొకటి ఇప్పుడు ఈయన మీద కేసు ఎవరైతే ఫైల్ చేసిరో ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఒక కానిస్టేబుల్ కేసు ఫైల్ చేసింది ఈయన మీద. అంటే ఇన్ని రోజుల నుండి సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరినీ టార్గెట్ గా పెట్టుకున్నా కానీ వాళ్ళు ఈయన మీద కేసు ఫైల్ చేయలేరు. మరి ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కేసు ఫైల్ చేసినాడు ఎందుకు అయి ఉంటది అది కూడా మనకు తెలియదు. అది కూడా బయటికి వస్తుంది కానీ కొంచెం టైం పట్టొచ్చు. ఇప్పుడు ఒక చిన్న కానిస్టేబుల్ అయ్యుండి ఆయన కేసు ఫైల్ చేసిందంటే అది పెద్ద ఇష్యూ అయి ఉండొచ్చు కాబట్టి ఆయన కేసు వరకు వెళ్తాడు. మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్టయితే శివజ్యోతి, మళ్ళీ బండారు సుప్రీత, వీళ్ళందరికీ నా రిప్లై వీడియోస్ అయితే వేసి పెట్టిండు. మీరు అట్లా చేసి ఇట్లా చేసి ఎక్కిరిచ్చి మరీ పెట్టిండు. మరి వాళ్ళందరూ కేసు ఫైల్ చేయలేరు, ఈయన ఒక్కడే కేసు ఫైల్ చేసిండు. ఎవరు? ఒక కానిస్టేబుల్. హీఈస్ నాట్ సెలబ్రిటీ, హీఈస్ నథింగ్. ఒక కానిస్టేబుల్, ఒక జాబ్ చేసుకొని బతికే పర్సన్ ఈయన మీద కేసు ఫైల్ చేసిండు. అంటే ఈయన ఎంత పెద్ద తోపుగా ఫీల్ అవుతుండొచ్చు నా అన్వేషణ. అయినా నాగార్జున సార్ ని కూడా టార్గెట్ గా పెట్టుకున్నాడు. నాగార్జున సార్ కూడా ఈయన మీద కేసు ఫైల్ చేయలేడు. మరి ఒక కానిస్టేబుల్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ పని. మరి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అందరినీ టార్గెట్ పెట్టుకుంటున్నావు. ఒక్క రోజు కాకపోతే ఒక్క రోజు నీది ఏదో ఒకటి అయితే అవుతుంది. ఇప్పుడైతే నువ్వు పోలీస్ హ్యాండ్ ఓవర్లకు అయితే వచ్చినావు. వాళ్ళు ఇప్పుడు చేసిన ఇంట్రాగేషన్లు, వాళ్ళు ఇంకా ఇప్పుడు మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఇంకా నీ గురించి ఎన్నెన్ని బయట పడేటివి ఉన్నాయో. నాన్ బెయిలబుల్ కేసు అయితే చెప్పేసారు, నీకు బెయిల్ రాదని అయితే చెప్పేసారు. మరిగా ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ ఇంట్రాగేషన్ ని పట్టి తర్వాత ఇంకెన్నెన్ని బయటకు వస్తాయో దాన్ని బట్టి ఇక నిన్ను ఏం చేస్తారు అనేది ఇక జనాలకు తెలియాలి, పోలీసు వాళ్ళకి తెలియాలి. ఇక నీ అసంటోడు ఆటగాడు జనాలని టార్గెట్ గా పెట్టుకునేటోడు, వానికి ఎలాంటి పనిష్మెంట్ కావాలో అలాంటి పనిష్మెంట్ అయితే పోలీస్ వాళ్ళు ఇవ్వాలని నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటా. ఎందుకంటే నీలాంటోడు ఉండి అసలు ఈ దునియాలో ఏమీ యూజ్ లేదు. ప్రతి ఒక్కరిని టార్గెట్ గా పెట్టుకుంటావు. మంచి చేసిన టార్గెట్ గా పెట్టుకుంటావు, చెడు చేసిన టార్గెట్ గా పెట్టుకుంటావు. ఆడ సస్తున్నానంటే కూడా నువ్వు చూసి వాళ్ళని అరే హెల్ప్ చేద్దామని పోయి హెల్ప్ చేసేటోని కూడా సస్తుంటే కూడా చూసే పర్సనాలిటీ నీది. సో ఇక నిన్ను ఏ రకంగా వాళ్ళు అది చేయాలనుకుంటున్నారో వాళ్ళ అట్లనే చేయాలా. మేమైతే ఏం అనుకోము, ఎందుకంటే మేము ఏం చేసినా కానీ అది ఇక నిన్ను ఏం అనలేము. ఇది ఏం చేసినా పోలీసు వాళ్ళు చేస్తారు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఎప్పుడైనా నోటి దూల ఎవ్వరికైనా ఇప్పుడు అరే వాడు తక్కువ ఉన్నాడు కదా అని చెప్పి వాడిని పోయి నువ్వు అన్నావు అనుకో, నీకు రేపు అదే గతి పడుతుంది, నీకు రేపు అదే పరిస్థితి వస్తుంది. అది మైండ్ లో పెట్టుకుని మీరు అందరు కూడా నడవండి. ఇక తప్పు చేసినాడైతే శిక్ష అనుభవించక తప్పదు. ఎవడు వదిలినా వదలకపోయినా కర్మ అనేది మాత్రం వదలదు. ఈయనను బట్టి మీకు అర్థం అయిపోయిండొచ్చు ఆల్రెడీ. మొన్నటి వరకు అందరినీ టార్గెట్ గా పెట్టుకున్నావు, ప్రతి ఒక్కళ్ళని తీసిపడేసినట్టు చేసినావు. ఈ రోజు దేవుడు నిన్ను కూడా అదే చేసాడు. అండ్ ఇంకొకటి 17,000 కోట్ల గురించి అయితే నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావు కదా, అసలు నీకు నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు. అసలు నీకు ఎవరు చెప్తున్నారు, నీ వెనకాల ఎవరు ఉండి చేపిస్తున్నారు, అదంతా కూడా మేము ఇప్పుడు బయట పెడతాము. అసలు ఇదంతా కథ ఏంది, ఇదంతా స్టోరీ ఏంది? 17,000 కోట్లు అంటే అది మామూలు మాట కాదు. నువ్వు అసలు ఎంత ఈజీగా మాట్లాడేస్తున్నావు, ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నావు. నువ్వు సింపుల్ గా మాట్లాడినంత సింపుల్ గా నిన్నైతే జనాలు వదలరు అండ్ పోలీసు వాళ్ళు కూడా వదలరు. అదొకటి మైండ్ లో పెట్టుకో. అండ్ కర్మ అయితే అసలు వదలరు.